ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మహాగణుడైన దేవుని నామమున ప్రభనేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మనము దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సంరక్షణలో మనల్ని తన కృపచేత, తన ఆత్మచేత, తన రెక్కల నీడన భద్రపరుస్తూ, పోషిస్తూ నడిపిస్తున్న జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు మనము దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సమక్షంలో, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిస్తున్న రీతిగానే కొన్ని మాటలు మనము దేవుని యొక్క సమక్షంలో మనము పొందుకుంటున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తాం. కనుక ఆలస్యం చేయకుండా ఈరోజు కూడా మరొక శ్రేష్టమైన మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెద్దాం. 34వ సంకీర్తన 19వ వచనం. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్, బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 34 verse 19. టుడేస్ టెక్స్ట్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. మరొకసారి చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకంలో, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నిజమేనండి. మన ఆత్మీయ జీవితంలో, నిజ జీవితంలో కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్తాం. అది సర్వసాధారణం. ఎందుకంటే మనిషి అన్నవాడు కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని అననుకూల పరిస్థితుల గుండా, కష్టాల గుండా, కన్నీటి గుండా, వ్యాధి బాధల గుండా, అవమానాల గుండా వెళ్ళడం సర్వసాధారణమే. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ మాటలను దావీదు అనే మహారాజు దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సంరక్షణలో కొన్ని అద్భుతమైన మాటలను ఆయన చేసిన కృపలో, అంటే దేవుడు చేసిన కృప ద్వారా ఆయన ఎంతగా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడో, దేవుడి ద్వారా ఎంతగా ఆయన తప్పించబడ్డాడో అన్న అంశాన్ని ఈ కీర్తన విషయంలో దావీదు రచించినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క 34వ అధ్యాయం పై భాగంలో మనం చూస్తే అక్కడ చిన్న కొటేషన్ రాయబడి ఉంటుంది. ఇది ఏ సందర్భంలో దావీదు రచించాడన్న అంశం చూస్తే, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాణిగా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. చూడండి, దావీదు పట్టాభిషేకం చేయబడ్డానికి ముందు, అనగా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించబడక ముందు, ఆయన తన పరిస్థితులను, తన యొక్క కష్టాలను, నష్టాలను ఎదుర్కొన్న విధానాన్ని ఆయన వివరిస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తున్నట్టుగా ఉంటున్నాం. ఒక సందర్భంలో సౌలు రాజుగా చేయబడ్డాడు. ఆ తర్వాత సౌలు కింద దావీదు కొన్ని రోజులు తనకి సహకారుడిగా ఉన్నాడు. ఒక సందర్భంలో సౌలు దావీదు మీద విషపు చూపు చూపి దావీదును కష్టపెట్టి ఆయనను హింసించి చంపుదామని చూస్తున్న సందర్భంలో దావీదు ఎన్నో శ్రమల గుండా, ఎన్నో కష్టాల గుండా, కన్నీటి గుండా, వ్యాధి బాధల గుండా, అవమానాల గుండా వెళ్తున్న సందర్భంలో తనకు ఆశ్రయం ఇచ్చిన అబీమెలెకు రాజు యొద్ద నుంచి ఆయన బయటకి పంపించబడడానికి ముందుగా ఆయన ఒక విషయంలో వెర్రివాని వల్ల ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రవర్తన చూసిన అబీమెలెకు, ఈ వెర్రివాడు మనకు దేని విషయంలో ఉపయోగపడు అని చెప్పేసి అక్కడ నుంచి దావీదును తోలివేసిన తర్వాత దావీదు దేవుని సంరక్షణలోకి వచ్చి ఆయన ప్రతిరోజు చేసిన ప్రార్థన గదిలోనే వ్యక్తిగతంగా దేవునితో సంభాషిస్తూ, కన్నీటితో దేవుని పాదాలు తడుపు రచిస్తూ చేసిన ప్రార్థనయే ఈ 34వ సంకీర్తన. చూడండి, ఇక్కడ నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, అయితే వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. ఎవరు నీతిమంతులు? నీతిని అనుసరించేవారు. ఎవరు నీతిమంతులు? నిజాయితీగా ప్రభు కోసం జీవించేవారు. ఎవరు నీతిమంతులు? కష్టాలైనా, కన్నీరైనా, వ్యాధైనా, బాధైనా ప్రభు కోసం తట్టుకొని నిలబడేవారు నిజమైన నీతిమంతులు. ఈరోజు మరి దేవుణ్ణి అంగీకరించిన నీవు, నీతిని అనుసరిస్తున్న నీవు, చిన్న కష్టం వచ్చే, చిన్న బాధ, చిన్న వ్యాధి, చిన్న అవమానము, చిన్న తెలియని ఒక వేదన వస్తే నువ్వు దేవుణ్ణి దూషిస్తావే, దేవుణ్ణి ద్వేషిస్తావే. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవుడు నన్ను ఎన్ని కష్టాల గుండా, కన్నీటి గుండా, వ్యాధి, బాధ, శ్రమ, చివరికి మరణాపాయ స్థితిలో నుంచి తీసుకెళ్ళిన ఆయన నన్ను విడిపిస్తాడు. ఎందుకంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, కానీ యెహోవా నన్ను వాటి నుంచి విడిపిస్తాడు. ఇటువంటి ప్రార్థన, ఇటువంటి విశ్వాసాన్ని ధైర్యంగా నువ్వు కనపరచగలవా? ఒకవేళ కనపరచలేదంటే నువ్వు దేవుని యొక్క సన్నిధానం నిజమైన ప్రార్థన చేయట్లేదు.
నువ్వు ప్రార్థన నమ్మట్లేదు, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు. అంతేకాకుండా దేవుని నువ్వు విశ్వసించట్లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దావీదు ద్వారా దేవుడు ఈ ఉదయకాల సమయంతో మాట్లాడుతున్నాడు. నీవు నీతిమంతుడివా? అయితే ధైర్యంగా ఉండు. శ్రమలను ఎదుర్కోవడానికి, కష్టాలను కన్నిటిని నువ్వు వాటిని ఆహ్వానించడానికి ఎప్పుడైతే నువ్వు వాటిని సిద్ధంగా ఉంటావో, యెహోవా నిన్ను చూస్తున్నాడు. నీతిమంతులు ఎక్కడైనా ఉన్నారేమో అని చెప్పేసి యెహోవా కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంటే, ఆ సంచారంలో దేవుని చూపులో నువ్వు ఉంటే నువ్వు ధన్యుడవు. ఎందుకంటే యెహోవా కాగల జనులు ధన్యులు అన్నారు. ఆ ధన్యకరమైన జీవితాన్ని దావీదు మహాభక్తుడు అంటున్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము, అయితే వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. కనుక ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావేమో, వ్యాధి, బాధ, కష్టము, కన్నీరు, రోదన, వేదన, అవమానము ఇవన్నిటి గుండా వెళ్తున్నట్లయితే విను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడు, నన్ను నా ఆపదలో నుంచి, నా వ్యాధి బాధలో నుంచి, దుఃఖము, రోదన, కన్నిటి పర్యాంతాల గుండా వెళ్తున్నప్పుడు నన్ను విడిపిస్తాడని ఆ రోజు దావీదు ఏ విధంగా ధైర్యంగా విశ్వాసంతో చెప్పాడు. నువ్వు కూడా చెప్తే నీవు ధన్యుడవు. నీ జీవితాన్ని చూస్తున్న దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. బైబిల్లో అనేక మంది నీతిమంతులు ఉన్నారు. దేవుడు చూడండి, అబ్రహాం ఎన్నో కష్టాల గుండా కొన్ని సందర్భాలు వెళ్ళినప్పుడు దేవుడు విడిపించలేదా? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, నెబుకద్నెజరు సంరక్షణలో ఉన్నప్పుడు దానియేలుని సింహపు బోనులో వేసినప్పుడు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుడు వారిని విడిపించలేదా? యోసేపును బానిసత్వంలోకి తన సొంత అన్నలే అమ్మ వేసినప్పుడు దేవుడు యోసేపునకు తోడై ఉండలేదా? చూడండి, మన జీవితాల్లో ఎన్నో సందర్భాల గుండా మనం వెళ్తూ ఉంటాం. కానీ చూడండి, ఎస్తేరు విషయంలో అదే జరిగింది. హామాను అనే ఒక విరోధి వారిని చంపివేసి వారి యొక్క వంశాన్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేద్దామన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి అహష్వేరోషు రాజు ద్వారా వారి మీదికి సహాయంగా పంపించిన దేవుడు హామాను నశింపజేసి యూదా జనాంగాన్ని కాపాడిన దేవుడు నీవు సేవిస్తున్న దేవుడు కాదా? ఆ రోజే దేవుని అయితే వారు సేవించరు. ఈరోజు మనం అదే దేవుని చూస్తున్నాం. ఆ దేవుడు నిన్న నేడు ఏకరీతో. కనుక ధైర్యంగా ఉండు. ఆ రోజు దావీదును విడిపించిన దేవుడే, షడ్రక్, మేషక్, అబేద్నెగో, యోసేపులను విడిపించిన దేవుడే. ఆ రోజు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎస్తేరును విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. ధైర్యంగా ఉండు. కనుక ఈ రోజు నుంచి దేవుని విశ్వసిస్తావు కదా. నా దేవుడు నాకు తోడుగా ఉన్న అనేకమైన శ్రమలో గుండా నన్ను విడిపిస్తున్న విశ్వసించినట్లయితే నీవు ధన్యుడవు. ఆయన నిన్ను విడిపిస్తున్న వాగ్దానం చేస్తాడు. వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అటు దేవుని యొక్క మహాకృప, జీవాధిపతి అనే దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతిని కూడా ఈ ఉదయం నా తను సెలవిచ్చావు. నీతిమంతుల కలుగు ఆపదలు అనేకము, ఆయనను యెహోవా వాటన్నిటి నుంచి విడిపించునన్న మాటలు ఎంతమంది వీళ్ళతో విశ్వాసం స్వీకరించారు వారిని జ్ఞాపకం చేసుకో. వారి కష్టాల్లో తోడుగా ఉండండి. వారికి అన్నింటిలో వారికి అండగా ఉండి వారిని విడిపించి నడిపించి మీరు మహిమ పొందమని మహాగణుడైన యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి దేవుని సన్నిధిలో కష్టాలు వస్తున్నాయని, కన్నీరు వస్తుందని, బాధ, వేదన, దుఃఖం, అవమానం వస్తుందని బాధపడకు, దిగులు చెందుకు. నా దేవుడు నాకు చివరి వరకు తోడుగా ఉండి విడిపిస్తాడు, నడిపిస్తాడని ధైర్యంగా మీద ఆధారపడితే గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో మనందరం చూస్తాము. దేవుని మహింపరుస్తాం. అట్టి బలిష్టమైన దేవుని యొక్క కృప మనందరికీ తోడైంది చివరి వరకు నడిపించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు పరిచయం చేయండి. ఫెయిత్ ఆన్ గాడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్.